దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 59వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్లయితే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము ఉరచగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క జీవితంలో దేవునికి, ఆ ప్రార్థన చేసే వ్యక్తికి మధ్యలో ఏ అడ్డు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ కార్యములు అతను చేయకుండా, అతను ఇష్టం వచ్చినట్లు, దేవునికి ఇష్టము ఉన్నట్లుగా, దేవునికి ఇష్టము కలిగినట్లుగా, ఆయన ఆ అనుమతి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి ప్రార్థనాపరుడైతే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. మనం కొంతమందిని బైబిల్లో చూసినప్పుడు సమూయేలు లాంటివారు, మోషే లాంటివారు, ఏలియా లాంటివారు, అలాగే దానియేలు లాంటివారు, ఇంకా కూడా మనకు చాలామంది, అబ్రహాము, ఇలాగా మనము వారు మాటి మాటికి క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు, పేతురు, ఇలాగా మనం గమనించినట్లయితే వారి ప్రార్థన తిరిగి వారి మదిలోకి రాదు. వారు చేసినటువంటి ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకించే దేవుడు అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా యెషయా ప్రవక్త కూడా చాలా గొప్ప ప్రవక్త. ఆయన కూడా ఈ మాటని ఎందుకు రాసి ఉంచాడంటే, ఈ మాటలో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే, ఇజ్రాయేలీలు వారు చెడు నడతలు నడుస్తున్నటువంటి పరిస్థితిలో, చెడు మార్గంలో ఉన్నటువంటి పరిస్థితిలో, వారు వారి ప్రార్థన దేవుడు అంగీకరించినటువంటి పరిస్థితిలో, దేవుడు ఆ యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచగా లేదు. రెండోది, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. ఎందుకు ఈ రెండు అంటే, ఆయన చేతులు కానీ, ఆయన చెవులు కానీ చాలా దేవుడే పని చేస్తున్నటువంటి విధముగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన వింటాడు, ఆయన పని చేస్తాడు, లేక ఆయన పని జరిగిస్తాడు. ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, తప్పంతా కూడా ఒక్కొక్కసారి నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు దేవుడు అని చెప్పి ఒక్కొక్కసారి మనం దేవుని మీద కూడా బాధపడుతుంటాం. మన తప్పులు, మన పరిస్థితులను బట్టి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరక, దేవుని యొక్క సన్నిధిలో అది ఆ సన్నిధికి చేరి జవాబు రాలేదంటే అది దేవుని తప్పు కాదు, నా తప్పే, మన తప్పే. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో నిజమైనటువంటి యథార్థత, పవిత్రత, నువ్వు అడిగే విధానంలో దేవునికి ఇష్టమైన రీతిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా జవాబు ఆయన ఇస్తాడు. ఎందుకంటే 102వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, నేను మొరలిడినాడు, దావీదు అంటాడు, నేను మొరలిడినాడు, త్వరపడి నాకు ఉత్తరమేమో ప్రభువా. అంటే ఆయన నా ప్రార్థన ఆలకించను అని చాలా దగ్గరలో కూడా దావీదు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈరోజు అలాగే మనం ప్రార్థన చేసేవారుగా, దానియేలు అయితే ఆ రాజు దానియేలు ఉన్న కాలంలో, నెబుకద్నెజరు ఉన్న కాలంలో ఆయన కలగన్నాడు. ఆ కలకి భావం చెప్పాలని అక్కడున్నటువంటి మంత్రగాళ్ళని, అక్కడున్నటువంటి శకునిగాండ్రలను, అలాగే వాళ్ళ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చాడు. కానీ వారెవరు చెప్పలేకపోయారు. దానియేలు కూడా ఆయన ఒక టైం అడిగాడు. ఆయన కొంత నాకు టైం ఇయ్యి. దేవుని బిడ్డలారా, అలాగే జోసెఫ్
కలలకు భావం చెప్పగలిగిన ప్రార్థనాపరుడు. ఇలాగా ఒక మన ప్రార్థనలో ఒక 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 నిజమైనటువంటి ధైర్యం, ఒక నిజమైనటువంటి ఒక నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నా ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. నాకు ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడైతున్నాడు. ఒకే ఒక అంశంలో మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసి ఉండొచ్చు. చాలా చాలా రోజులు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. చాలా సంవత్సరాలు కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ హబక్కుకు కూడా అదే అంటాడు 3వ అధ్యాయంలో, సంవత్సరములు జరుగుచుండగా మరలా నాకు జవాబు దయచేయమంటాడు. నా కార్యములు నీ కార్యములు లేక నూతనపరచు అంటాడు. అంటే ఆయన ఇజ్రాయేలుని కొరతనే ఉన్నాడు. అందుకే హబక్కుకు చూస్తూ కూడా, బాధపడుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా జవాబు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకే చేనులో పంటలు పండకపోయినా, అలాగే దొడ్డిలో గొర్రెలు పశువులు లేకపోయినా, గొర్రెలు లేకపోయినా, అంజూరు పండ్లు కాయకపోయినా, దానిమ్మ చెట్లు పూత పూయకపోయినా, కాయకపోయినా, నేను యెహోవాను స్తుతిస్తున్నాను అంటున్నాడు. నేను యెహోవాను స్తుతించేదని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చూసి చూసి అతను యెహోవా దేవుడు ఆ కల్దీలు ఇజ్రాయేలును కొట్టడం కూడా చూసి చూసి హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. గోపురం ఎక్కి ప్రార్థన చేశాడు. ఆయన ఎక్కడెక్కడో ప్రార్థన చేశాడు, కానీ జవాబు రావట్లే. కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయేలీలు. అక్కడ ఒక జనము, ఇక్కడ వ్యక్తిగత జీవితం, మన జీవితం. నువ్వు ఏ విషయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయంలో దేవుణ్ణి ప్రభా ఇది నా జీవితంలో జరిగించునని అడుగుతున్నావు? నీకు దేవునికి ఉన్నటువంటి మధ్య ఏ ఒక అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు, అడ్డు ఉండకూడదు. అందుకే ఒక మాట అంటాడు, ప్రధాన గాయకునికి గీతం అని 66వ కీర్తన 17వ వచనం చూస్తే 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి వినకపోవును. కాబట్టి ఈరోజు ఒక 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 పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ, లేక ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కానీ 2 విధాలుగా, అంటే మనసులో ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. నీ ప్రార్థన ఒకటి ఉంది, ఆ ప్రార్థనకి జవాబు రాలేదని నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ఇది దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మన ముందు పెట్టాడు. నువ్వేమి లక్ష్య పెడుతున్నావు? దేవుని మాట మీద లక్ష్యం ఉంచావా? ఆయన చెవులు మూసుకొని ఉన్నాడని చెప్పి బాధపడుతున్నావా? ఆయన కరుణాహస్తము నెహమ్యాకి ఇచ్చాడు. ఆయన చాచిన చేతులు, గాయపడిన హస్తాలు తోమాకి ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఆయన కరుణాహస్తం, ఆయన గాయపడిన హస్తం, నీతి అను దక్షిణ హస్తం, ఇలాగ ఎన్నో ఆయన కరములు, చాచిన చేతులు, ఇవన్నీ ఆయన చేతులు మనం గమనించినట్లయితే, ఆయన ఆదాముని తయారు చేసినప్పుడు ఏ విధంగా చేశాడు, అలాగే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడు. వాక్యము చేత మనల్ని స్థిరపరుస్తున్నాడు. వాక్యము ఆధారం చేసుకుని బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాక్యము వలన మనం సరిచేయబడాలని, ఆయన వాక్యము ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఆయన మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఎంత గొప్ప విషయం! మీరు ప్రార్థన చేయుచున్నప్పుడల్లా అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 23, 24, 25 వచనాల్లో మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ అద్భుతమైనటువంటి ఆ ప్రార్థన జవాబు, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన జీవితం జవాబు వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. కాబట్టి ఆ ఆనందమును, ఆ సంతోషాన్ని మన జీవితంలో దేవుడు చూడాలని కోరుకునే దేవుడు అంటాడు. మన దేవుడు
ఎలాంటి దేవుడు అంటే నీ సంతోషం పరిపూర్ణంగా చూడాలనుకో, నీ ఆనందాన్ని మిక్కిలి గొప్పదిగా చేయాలని ఆయన సంతోషించే దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ప్రభా, ఎవరైతే ప్రభా నన్ను నీకు మానక విసుగక కనిపెట్టి మెలకువ కలిగి చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో కొంచెం అవును తండ్రి, నాలో ఏదైనా దేవునికి ఇష్టం లేనటువంటి ఉన్నాయా? నా ప్రార్థన మరలా నేను చేస్తున్నాను ప్రభా. ఎందుకు ప్రభా? ఒక్క మాట చెప్తే సమూయేలుకి కానీ, మోషేకి కానీ ప్రభా, అబ్రహాముకి కానీ, ఏలియాకి కానీ ప్రభా, అలాగే గొప్ప గొప్ప ప్రవక్తలందరికీ ప్రభా సహాయం చేసేవే. మాకును మీరు ఈ దినమందు సహాయం చేయమని, ఈ యొక్క దినమందు ప్రభా మీరు చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.